రాయచోటి పట్టణంలో జూనియర్ కళాశాల విషయంలో జరుగుతున్న ఆందోళనను ఆపడం ఎవరి వంతు కాదు. ఈరోజు ఒక చిన్న విషయం జరిగింది. ఈ రాయచోటి పట్టణంలో ఈ జూనియర్ కళాశాల విషయంలో స్పందించిన కొందరిని రాయచోటి పోలీసు వారు పోలీస్ స్టేషన్కి పిలిచి వివరణ అడగడం జరిగింది. దాని విషయంలో రాయచోటి పట్టణంలో అర్బన్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడి మేము ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా గత 30 రోజులుగా జరుపుకుంటున్నాం. ఏ విధమైన విఘాతం మా తరపు నుంచి లేదు. రాబోయే కాలంలో కూడా గాంధీ మార్గంలోని ఈ కార్యక్రమాలు చేపడతాం. అలాంటి కార్యక్రమాలని మీరు సహకరించండి, కానీ మీ తరపు నుంచి ఏ విధమైన ఎదిరించిన ఈ ఆందోళనలు మీరే చేసినట్టు అవుతుందని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. కట్టేటప్పుడు ఇలాంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అవాంతరాలను బెదిరే ప్రసక్తే లేదు. ఇలాంటి ఆపే కార్యక్రమాలు ఎదుటివారి చేసినా మేము దాన్ని ఖండిస్తాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మా భుజాల పైన వేసి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా దురదృష్టకరం. నిన్న మనకు గణతంత్ర దినోత్సవం మరుసటి రోజే ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా హేయమైన చర్య. పోలీసు వారికి మేము చేతులెత్తి నమస్కరించుకుంటూ తెలియజేసుకోవడం ఏమనగా, అయ్యా మేము చేస్తున్నది మా కడుపు మండి, అంతేగాని మాకు పని పాట లేక రోడ్ల మీదకి రావడం లేదు, ఇంకో పని చేయడం లేదు. ఈరోజు మేము చేసే కార్యక్రమాన్ని మీరు శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి మీరు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే మీరు అడ్డుకోండి, కానీ ఇలా మేము చేసే కార్యక్రమాలు మీరు అడ్డుకుంటే ఇది తగదు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.